మరి సూపర్ 6 పథకాలని మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసే విధంగా తీసుకొచ్చిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. సూపర్ 6 పథకాలు ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ 4,000 నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం. సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము, ధైర్యం, ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ గవర్నమెంట్ లో పెన్షన్ 3,000 పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని. 250 పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్ లో. సంవత్సరం అది కూడా 250 పెంచారు. కానీ అట్ ఏ టైం మేము ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చామో 4,000 పెంచుతామని, ఆ 3,000కి ప్లస్ 4,000 కలిపి 7,000 మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రజలకి ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చాం. తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ 1వ తారీఖు ఇంటికి వెళ్లి వాళ్ళు లేపి మరీ ఇస్తున్నాం 4,000 రూపాయలు చెప్పిన పెన్షన్. అదే విధంగా తల్లికి వందనం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 5గురా, 6గురా, ఒక ఫ్యామిలీలో అయితే 8 మంది సంతానం, 8 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం. 6 మంది ఉన్నా ఇచ్చాం, 7 మంది, ఎంత మంది ఉంటే అంత మందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. వైసీపీ వాళ్ళు మీరు ఒక్కరికే ఇచ్చారు, మీరు అప్పుడు ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇచ్చారు. కానీ ఈ రోజున మేము ఇచ్చిన హామీ, ఎలక్షన్ లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇచ్చాం. మేము సూపర్ 6 హామీలన్నీ కూడా 1 by 1 అన్ని కూడా అమలు చేసేసాం 1 year లోనే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు చాలా చేస్తున్నాం. అమరావతి కంప్లీట్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, ప్రతి గ్రామాన్ని కూడా P4 ద్వారా అభివృద్ధి చేస్తాం. మీరేం చేశారండి? పెన్షన్ పెంచడానికే 250 పెంచడానికే మీరు నానా తంటాలు పడ్డారు వైసీపీ వాళ్ళు. మీరా మా గురించి, మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే.